హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మేమైతే ఈరోజు ఇంట్లోనే ఉంటుంది. గుజరాత్ పోయి వచ్చినాక, కేరళ పోయి వచ్చేసినాక ఎక్కడికి పోలేదు. ఇప్పుడైతే మేము నంది హిల్స్కి అయితే పోతున్నాము. ఆఫ్టర్ 2 years కనుక 2 years అయింది మేము వచ్చి. అయితే చాలా డెవలప్మెంట్ అంతా 2 or 3 కూడా గ్యాప్ లేదు. ఎప్పుడు చూసినా రీల్స్లో అక్కడ ఇక్కడ అంతా అయ్యో చాలా రష్ ఉండదు, ఇన్ని కిలోమీటర్లు రష్ ఉండదు అట్లా అని చెప్పి దానికి భయానికే వస్తాలేదు మేము. సరే ఇంట్లోనే ఉంటాం కదా అట్లా అనేసి ఈరోజు అయితే మేము నంది హిల్స్కి అయితే వెళ్తా ఉన్నాము. ఇక చూడండి, ఫోగ్ అంతా ఉండదు. పైనకి పోతే ఏమన్నా కొంచెం చూడొచ్చేమో. ఆ పక్క సన్ రైజ్ బాగుంది. మేము ఈ పక్క వచ్చేసి మేము అది ఇస్తాము. కీప్ వాచింగ్, స్టే ట్యూన్. ఏం లేదు చెప్పేకి లేదు. ఎలా నో శోభా గారు విత్ కెమెరా ఉమెన్ డాక్టర్ శ్రీలేఖ. ఇక్కడ చూడండి, మేము ఉంది ఎవరు లేదు, మేమే ఉన్నాము. మాకు కూడా కొంతమంది మాత్రమే మేము రోడ్లో చూసిమే. ఇక్కడికి వచ్చే వాటికి మైక కళ్ళంతా ఇంత జనాలా అనిపించింది. ఈ మార్నింగ్ ఫోగీ వెదర్, ఫోగ్ అంతా రోడ్లో చూసారు కదా, ఫోగ్ ఎంత ఉండిందో. ఇప్పుడు చూడండి ఏమీ కనపడతలేదు. ఫుల్ వైట్ కలర్ నేను చూపిస్తాను. చూడండి ఎంత మంది వచ్చినారు. ఇప్పుడు 6:50 అవుతా టైం, 7 గంటలు అవుతా ఉంది మార్నింగ్. అప్ప ఎన్ని గాడిలో ఎంతమంది వచ్చినారు మార్నింగ్. చూడండి 2 వీలర్ పార్కింగ్ ఇక్కడైతే. అది 4 వీలర్ పార్కింగ్ జాగా కూడా లేదు. ఓకే శోభా గారు, విల్ గో. పదండి చూసేస్తాం నంది హిల్స్. మెయిన్ ది ఫోగీ వెదర్ ఇస్ ద బెస్ట్ థింగ్. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే టికెట్ అయితే తీసుకుంటాము. టికెట్ వచ్చేసి 70 రూపీస్, 25 రూపీస్ 2 వీలర్కి అనమాట. టికెట్ అయితే తీసుకున్నాము. ఇదన్నమాట టికెట్ కౌంటర్ వచ్చేసి అది. ఇక్కడ హెల్మెట్ కౌంటర్ కూడా ఉండదు. టికెట్ కౌంటర్ అదనమాట. ఇక్కడ 2 వీలర్ పార్కింగ్, ఆ పక్క 4 వీలర్ పార్కింగ్. మా అక్క అయితే హెల్మెట్ అయితే తీసుకొని వస్తూ ఉంది. ఎలా అంటే ఫోగ్ నుంచి కొంచెం వాన మాదిరిగా వస్తూ ఉందన్నమాట. దాని నుంచి హెల్మెట్ తడిచిపోతుంది ఇట్లా అని చెప్పేసి మా అక్క అయితే తీసుకొని వస్తూ ఉంది. ఇక్కడ హెల్మెట్ కౌంటర్లో పెడదాము ఇట్లా అనేసి. చూడండి ఏమీ కనపడుస్తలేదు, అట్లుండదు. కానీ బ్యూటిఫుల్ వెదర్.
అన్ని వ్యూ పాయింట్స్ అన్నీ చేరేసి 20 పాయింట్స్ ఉన్నాయన్నమాట. చూడండి. హాయ్ ఫ్రెండ్స్, కొంచెం దూరం అయితే వస్తుంది. మేము దీనికి ముందర 2 years ముందర మేము వచ్చింటిమి ఎక్కడికి, ఈ నంది హిల్స్కి వచ్చింటిమి. ఆవిడ నేను ఫోటో తీసుకోండి ఇక్కడ కూర్చొని. ఆ ఫోటో తీసుకుని ఆవిడ దాని కింద ఒకటి వచ్చేసి ఒక కమెంట్ రాసిండ్రి. ఏమిట్లంటే ఇదా రాయి చూపిస్తాను ఫస్ట్, చూస్తాండ్రా. ఇదనమాట నంది హిల్స్ ఉండే దగ్గర రాయి. చూశారు కదా, ఇక్కడ కూర్చొని నేను ఒక ఫోటో వేస్తే రాయి మీద కూర్చొని ఇది నంది హిల్స్ అంటే ఎట్లా అని చెప్పారు కదా. ఎట్లా అంటే ఇంక నంది తీసుకొస్తే రాయి లేకుండా ఉంటాయా? ఇది రాయే నంది హిల్స్ దగ్గర ఉండేది. ఇప్పుడన్నా చూపిస్తాను కదా, అర్థమై ఉంటుంది కొంతమందికి. కమెంట్ రాసే దాంట్లో అబ్బా ముందు కూర్చొని నేను నంది హిల్స్లో ఫోటో తీసి నేను అప్లోడ్ చేయింది. అర్థమైందా? ఎవరికన్నా డౌట్ ఉంటే మీరు ఒకసారి నంది హిల్స్కి వచ్చి చూసేసి రాయి ఉందో లేదో చూసుకొని కన్ఫర్మ్ చేసుకొని పోండా, సరేనా? ఇట్లా లేని పోండి కమెంట్లు రాయకూడదు. అర్థమైందా? పాయింట్ దాకా వచ్చేస్తుంది. ఎండిపోయేదాకా వస్తుంది. ఇక్కడి నుంచి అయితే ఎలా ఉంది, ఏమి వ్యూ పాయింట్ ఉందా లేదా, పోగు నుంచి వ్యూ పాయింట్ ఉంది అది కనపడుతూ ఉందా లేదా, కనపడుతూ ఉందా లేదా అట్లనేది నేను చూపిస్తాను. చూడండి, మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలా వెళ్తాం. కరెక్ట్, మనం టచ్ చేసుకొని పోతుంది కదా, హ్యాపీగా ఉంటుంది, హాయిగా ఉంటుంది. మా తెలుగు మీకు అర్థమవుతుందా లేదా? మీకు అర్థమవుతుందా? స్వల్ప కొంచెం 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 నేర్చుకుంటున్నాను. జస్ట్ చేయండి. మా వీడియోస్ నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నేను ఇక్కడి నుంచి అయితే మీకు వ్యూ అయితే చూపిస్తాను. చూడండి. బెంగళూరులో ఉండేవాళ్ళు నంది చూడండి, వచ్చి చూడండి. ఇప్పుడైతే చాలా బాగుంది క్లైమేట్ అయితే. ఎర్లీ మార్నింగ్ రావాలా మీరు వస్తున్నట్లయితే వచ్చి ఒకసారి చూడండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది. చూడండి ఇక్కడి నుంచి అయితే వ్యూ పాయింట్ చూస్తూ ఉన్నారా? ఏమన్నా కనిపిస్తుందా? ఫోగ్ వచ్చి కవర్ చేసిందనమాట. లేకపోతే కింద మనం వచ్చే రోడ్డు అన్నీ కనపడుస్తూ ఉండింది కనుక ఇప్పుడైతే అదంతా ఏమి కనపడుతుంది. జీరో ఓన్లీ వైట్ వైట్ వైట్. చూడండి అలా స్ప్రెడ్ అవుతా ఉండదు. ఫోగ్ అయితే టచ్ చేస్తుండే కిక్ వస్తుంది. మా అక్కకి నేచర్ అంటే చాలా ఇష్టం. సరే మనం ఆ పక్క పదమ్మా. కీప్ వాచింగ్, స్టే ట్యూన్.
అంతా కొంచెం చూసుకునేసి ఈ వెదర్ చూసేదానికన్నా మనం ఫీల్ చేయాలన్నమాట. ఈ వెదర్ వచ్చేసి అంతా మేము ఫీల్ చేసుకొని వెదర్ అంతా చూసుకొని ఇక్కడికైతే ఎప్పుడు వచ్చినానో మేము ఇట్లా గొడుగు మాదిరిగా ఉంది ఇది. ఇక్కడ వచ్చి అయితే మేము కూర్చొని ఉంటాం ఎప్పుడు ఫోటోలు వీడియో షూటింగ్ అంతా ఇది చూసుకొనే మేము పోయేది. లాస్ట్లో ఇటుకు వచ్చి కూర్చొని ఉంటాం కొంచెంసేపు. మీరు నాతో పాటు ఈ వీడియోలో అంతా చూసిండారు అనుకుంటా ఉన్నాను, ఫీల్ చేశారు అనుకుంటా ఉన్నాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. కీప్ వాచింగ్, స్టే ట్యూన్.